సనాతని హిందూ అంటూ ఊగిపోయే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ జెండా పోలిక ఏ దేశ మాతృమతానిదో పవన్ కళ్యాణ్ చెప్పగలరా అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ప్రశ్నించారు. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆర్టీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ మాట్లాడుతూ కరుడు కట్టిన యూదుల పాత నిబంధన ప్రకారం ఇజ్రాయెల్ దేశ మత యూద భావజాలంతో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ జెండాను రూపొందించారు. ఆ నమూనాతో జెండా రూపకల్పన చేయటంలో అర్థం ఏమిటన్నారు. మరో ప్రక్క 3 రాజకీయ జెండాల ముచ్చటతో కూటమిలో అత్యున్నత మంత్రి పదవి అనుభవిస్తున్న పవన్ కళ్యాణ్ అంతర్గత జెండా ఏమిటి, అతని ఎజెండా ఏమిటో తెలపాలని అన్నారు. మతపరమైన అధ్యక్ష పాలనా దేశమైన ఇజ్రాయెల్ యూదుల మూలాలు అత్యున్నత ప్రజాస్వామ్యం గల భారతదేశంలో జనసేన జెండా ప్రచారం సాగిస్తున్న వైనంను నిషేధించకపోతే భారత్లో మత ఘర్షణలకు అవకాశం ఇచ్చిన వారమవుతామని ఆయన ఆందోళన వ్యక్తపరిచారు. పవన్ కళ్యాణ్ సనాతన హిందూ అంటూనే ఇజ్రాయెల్ యూదు జూడా భావజాలంతో పాత నిబంధన విశ్వాస జెండా రూపంను తన పార్టీ జెండాగా ఆస్వాదిస్తూ తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీ వారితోనే ఆ జెండాను మోయిస్తున్నారు. మోదీ హిందూ మతమే తన అజెండా అంటారు. పవన్ కళ్యాణ్ హిందూ అంటూనే అప్పుడప్పుడు క్రిస్టియన్ అంటుంటారు, కొన్నిసార్లు ఇస్లాం అంటుంటారు. ఒక్కొక్కసారి నాకు కులం మతం ఎక్కడిదబ్బా, నా కూతురు క్రిస్టియన్ అని చాలా గొప్పగా చెప్పుకుంటారు. పవన్ మాటలు నిజమైతే జీసస్ క్రీస్ట్ కు కుట్రపూరితంగా సిలువ వేసి మహాపాపానికి వడిగట్టిన ఆ దేశపు భావజాలం గల జెండా రూపంలో జనసేన జెండాను ఎందుకు రూపొందించుకున్నారో పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. పవన్ కళ్యాణ్ సనాతని హిందూ అంటూనే హిందువులు ఆరాధ్య దైవంగా పూజించే గోమాంసాన్ని తినమని ప్రోత్సహిస్తుంటారు. పవన్ కళ్యాణ్ మాటలకు చేష్టలకు అసలు పొంతనే లేకపోతుందన్నారు. జనసేన పార్టీ భావజాలం ఎవరెవరికో మేలు చేయటమే లక్ష్యంగా ఆవిర్భవించిందా అని ఆయన సందేహం వ్యక్తపరిచారు. ఈరోజు సమాజంలో రాజకీయ పార్టీల ముసుగుల్లోనే ఒక ఉన్మాదాన్ని, అలాగే ఒక రకమైనటువంటి తీవ్రవాదాన్ని ప్రోత్సహించేటటువంటి పరిస్థితులు కనబడుతున్నాయని అనేక అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వారి జెండా విధి విధానాలు భారతీయ మూలాలకు కానీ భారతీయ చారిత్రాత్మకమైనటువంటి ఘట్టాలకు కానీ అనుకూలంగా ఉండకుండా, ఈ భారతదేశం అంటేనే లౌకిక దేశం. ఈ లౌకిక దేశంలో అన్ని మతాలు కూడా చాలా సమానత్వాన్ని ప్రోత్సహిస్తాయి. అప్పుడప్పుడు మతపరమైనటువంటి ఆరోపణలు చేసుకుంటున్నా ఒరిజినల్గా ఇక్కడ భారతీయ మూలాలన్నీ కూడా సమానత్వాన్ని ఎక్కువగా ప్రోత్సహిస్తాయి. ఇలాంటి ఈ అత్యున్నత ప్రజాస్వామిక భారతదేశంలో ఎక్కడో యూదులు అత్యధిక శాతం ఉన్నటువంటి ఇజ్రాయెల్ దేశ నమూనా గల ఒక జెండాని అతని జెండాగా జనసేన జెండాగా రూపొందించుకొని, యూదులు అంటే భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియానిటీలో జీసస్ని కొలిచేటటువంటి వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ అందరూ వ్యతిరేకులే. జీసస్కి సిలువేసినటువంటి తెగ ఏదైనా ఉందంటే యూదు తెగ. మరి ఈ భారతదేశంలో అలాంటి జెండాని ప్రజల అమాయకులు కదా అని అందులో తెలుగు రాష్ట్రాల్లో ఈ విధమైనటువంటి ఈ జెండాని తిప్పడం మూలంగా మత సామరస్యం దెబ్బతింటుంది. రేపు ప్రొద్దున భవిష్యత్తులో ఎవరెవరికో థాట్లు వచ్చి, ఎందుకంటే ఏ మత ఉన్మాదం అయినా సరే మధ్యలో వస్తాయి. ఈరోజు గ్రామాల్లో కొంతమంది బైబిల్స్ పుచ్చుకొని వెళ్తుంటే కొన్ని గ్రామాల్లో కొంతమంది అడ్డుకుంటున్నారు. ఆ జెండాను చూసి ఇది జీసస్కి సిలువ వేసినటువంటి జెండా అనే ఒక ఆలోచన వచ్చింది అంటే ఆ తరహా వివాదాలు ఏ స్థాయికి చేరుకుంటాయో ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి నిఘా సంస్థలు దీని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక నివేదికను సమర్పించమని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని తెలియజేస్తాం. ఎందుకంటే ఈ భారతదేశం కానీ ఈ 2 తెలుగు రాష్ట్రాలు కానీ శాంతిని సమానత్వాన్ని కోరుకుంటాయి. మత సామరస్యం ఉన్నటువంటి ఏకైక భారతదేశం ఏదైనా ఉందంటే, ప్రపంచంలో గొప్ప దేశం ఏదైనా ఉందంటే ఒక భారతదేశం ఒకటే. ఈ భారతదేశంలో ఈ తరహా
జెండాని రెపరెపలాడిస్తే రేపు పొద్దున్న వివాదాలు వస్తే దానికి ఎవరు బాధ్యులు? మోదీ గారు కూడా గ్రహించి ఉంటారు. ఎందుకంటే ఆయన పూర్తిగా సనాతన హిందూ అని చెప్తూ ఉంటారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా అన్ని మతాలు సమానమే అంటారు. ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి క్రిస్టియానిటీకి కానీ అలాగే హిందూయిజానికి కానీ ముస్లిమ్స్కి కానీ నేను అనుకూలం అని వారు ఎక్కడ పార్టీ సిద్ధాంతం ఎక్కడా కాదు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్పేది నేను సనాతని హిందూ అని చెప్పుకుంటూ జెండా ఏమో యూదుల నమూనాతో ఉన్నటువంటి జెండా. ఆ జెండా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో తిరగడం మూలంగా రేపు పొద్దున్న ఏదైనా శాంతి భద్రతల సమస్యలు ఏర్పడితే దానికి బాధ్యులు ఎవరు? పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదట దీనికి సమాధానం చెప్పాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా జీసస్ భక్తులు ఉన్నారు. వాళ్ళకి తెలియకుండానే ఆ జీసస్ని సిలువ వేసినటువంటి రూపంతో ఉన్నటువంటి జెండాని వాళ్ళు మోస్తున్నారా? తెలిస్తే మోస్తారా? ఈ ప్రభావం భారతీయ జనతా పార్టీకి అలాగే చంద్రబాబు నాయుడు గారి కూటమికి తాకకుండా పోతుందా? గ్రామాల్లో ఏదైనా తెలియనటువంటి శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నం అయితే దానికి బాధ్యులు ఎవరు? అసలే ఈ 2 తెలుగు రాష్ట్రాలు ఆర్థికంగా సామాజికంగా చాలా నష్టపోయినటువంటి రాష్ట్రాలు. అవసరమే అయినా ఎన్నికల సంఘం కూడా వీటి మీద దృష్టి కేంద్రీకరించాలి. ఎన్నికల సంఘం పనేంటి? ఈ భారతదేశంలో ఏదైనా ఒక జెండా, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, అలాగే తెలుగుదేశం పార్టీ కావచ్చు, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇతర ఏ రాజకీయ పార్టీల జెండాలైనా సరే ఈ భారతీయ స్వరూపాలకి అలాగే చారిత్రాత్మకమైనటువంటి ఘట్టాలకి వీటన్నిటికీ కూడా టచ్ చేసే విధంగా ఉంటాయి. ఎటు చూసినా భారతీయ మూలాలు కనబడతాయి. అంతేగాని ఈ ఇజ్రాయిల్ యూదు స్వభావం కలిగినటువంటి జెండా నమూనాని ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మతాల చేతులకి ఇచ్చి జై కొట్టించడం అనేది రేపొద్దున చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఏర్పడేటటువంటి పరిస్థితి.